ఉమ్. ఏందో ఏమో ఎన్నిసార్లు పెట్టాలో ఏమో ఈ పుదీనా ఎన్నిసార్లు పెట్టినా రాదు. పుదీనా రాకుండా నన్నే అంటది అమ్మ. ఏమండో మా కార్తీ ఫ్రస్ట్రేషన్ చూసారా? ఈలోపు నన్ను చూడండి, కొత్తిమీర శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఆ నీళ్ళన్నీ ఎలా కార్చేసానో. పుదీనా అండి ఇది బిర్యానీ మొత్తం ఏం చేసినట్టే. పుదీనా ఒక్కటి చేస్తుంది. పుదీనా పుదీనా మీకు అర్థమయ్యే ఉంటుందండి. బిర్యానీ చేస్తున్నాను. మా కౌశిక్ అండ్ వాడి ఫ్రెండ్స్ అడిగారని చెప్పి కావాల్సిన మసాలా దినుసులన్నీ రెడీ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్ చాలా ఇష్టం క్రిష్ గడికి. సో అవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకుని ఇదిగోండి బాస్మతి రైస్లో పుదీనా, కొత్తిమీర, బిర్యానీ దినుసులు, ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టాను. ఇదిగోండి ఈలోపు వీళ్ళ హడావిడి చూడండి, వచ్చేసి కూర్చున్నారు ఏకంగా. నాకు లాస్ట్ మినిట్లో చెప్పాడండి, కొంచెం టైం పడుతుంది నాన్న అంటే ఏదో ఆడుకుంటున్నారు. మా బున్నుగాడు నన్నెందుకు ఇన్వాల్వ్ చేయరు అన్నట్టు వాడి వేషాలు చూడండి. టేబుల్ మీద చేతులు పెట్టి ఒక కుర్చీ ఇస్తే కూర్చునేటట్టున్నాడు వాడు కూడా. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి గుమగుమలాడే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. బిర్యానీలో ఇది వేస్తే ఒక ఎత్తండి బాబు, చాలా బాగుంటుంది. అండ్ నిమ్మకాయలు లేకుండా బిర్యానీ నేనైతే అస్సలు చేయను, పెరుగు కలిపినా కూడా చికెన్లో. సో ఇవాళ అయితే ఫాస్ట్ ప్రాసెస్లో చేస్తానండి, నానబెట్టడాలు ఏమీ లేవు. కుక్కర్లోనే చికెన్ కర్రీ లాగా ప్రిపేర్ చేసి అదిగోండి నిమ్మరసం పిండేసి ఈ స్టేజ్లో ఐ మీన్ మసాలాస్ అవన్నీ లాస్ట్లోనే వేసుకున్నాను. 80% కుక్ అయిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే బేసిక్గా నాకు ఇవి కావాలి, యాక్ట్ చేయమని అలా చేస్తున్నాను అంతే. క్రిష్ గడండి జస్ట్ ఉల్లిపాయలు గార్నిషింగ్ నేను చేస్తానని వచ్చి బిర్యానీ మొత్తం అదే చేసిన బిల్డప్ ఇస్తోంది. అండ్ ఫైనలీ గుమగుమలాడిపోతూ ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కాబట్టి అన్నము చికెను ఒక 20 మినిట్స్ దమ్లో పెట్టాను. ఎక్సలెంట్గా కుదిరిందండి. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, నానపెట్టి కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే అదిరిపోతుందని. అలా ఏం కాదండి, మనం హడావుడిగా చేసినా కరెక్ట్గా మనసు పెట్టి చేస్తే చాలా బాగా వస్తుంది. అండ్ బై ద వే రివ్యూ ఇవ్వలేదు కదా నేను మీకు, చాలా చాలా బాగుందన్నారు పిల్లలందరూ తిని. నేనైతే యాజ్ యూజువల్ మదర్స్ అందరం అంతే కదండి, పిల్లలకి వడ్డించి లాస్ట్లో టేస్ట్ చూసి అబ్బో భలే ఉందే అనుకుంటాం.